హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఈవినింగ్ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను. కార్న్ఫ్లేక్స్ మిక్చర్ను ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లలు ఈవినింగ్ ఏదైనా స్నాక్ కావాలి అని అడిగినప్పుడు ఇలా ఈజీగా కార్న్ఫ్లేక్స్తో మిక్చర్ను ప్రిపేర్ చేయండి. చాలా అంటే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ కార్న్ఫ్లేక్స్ మిక్చర్ను ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా కార్న్ఫ్లేక్స్ మిక్చర్ను ప్రిపేర్ చేయడానికి కార్న్ఫ్లేక్స్ను తీసుకున్నాను. ఇలా తీసుకున్న కార్న్ఫ్లేక్స్ను ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. కార్న్ఫ్లేక్స్ను డీప్ ఫ్రై చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ను వేసుకోండి. ఆయిల్ బాగా వేడి అయ్యాక కార్న్ఫ్లేక్స్ను స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్లో వేసుకోవాలి. కార్న్ఫ్లేక్స్ ఇలా ఆయిల్లో వేసిన వెంటనే పొంగుతూ వచ్చేస్తాయి. మరి ఇలా పొంగిపోయిన వెంటనే జాలిగరట్టతో తీసేయండి, లేదంటే మాడిపోతాయి. మరి ఇలా ప్రిపేర్ చేసుకున్న కార్న్ఫ్లేక్స్ను ఇలా జాలిగరట్టతో ఆయిల్ మొత్తం వంపేసి ఒక బౌల్లోకి వేసుకోండి. ఈ విధంగా కార్న్ఫ్లేక్స్ను డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ప్రిపేర్ చేసుకున్న కార్న్ఫ్లేక్స్లోకి మనం మిక్చర్ను ప్రిపేర్ చేసుకుందాం. మరి మిక్చర్ను ప్రిపేర్ చేయడానికి అదే బాండీలోనే 1 కప్పు పల్లీలను వేసుకొని వేగనివ్వండి. పల్లీలను ఇలా స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేగనివ్వండి. పల్లీలు మనకి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా ఫ్రై చేసుకున్న పల్లీలను మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న కార్న్ఫ్లేక్స్లోకి వేసుకోవాలి. ఇలా పల్లీలను వేసుకున్న తర్వాత ఇందులోకి అదే బాండీలోనే 1 కప్పు పప్పులను వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. పప్పులను కూడా కొద్దిగా వేగిపోతే చాలండి. పప్పులు ఇలా కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న కార్న్ఫ్లేక్స్ మిక్చర్లోకి పప్పులను వేసుకోవాలి. ఇలా పప్పులను వేసుకున్న తర్వాత అదే బాండీలోనే కొద్దిగా పచ్చి కరివేపాకును వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. కరివేపాకు ఎక్కువగా బ్లాక్ అవ్వకుండా ఇలా గ్రీన్ కలర్లో ఉన్నప్పుడే తీసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న కార్న్ఫ్లేక్స్లోకి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మిక్చర్ను ప్రిపేర్ చేయడానికి రుచికి సరిపడా 1 స్పూన్ సాల్ట్ను వేసుకోండి. అలాగే రుచికి సరిపడా కారాన్ని వేసుకోండి. అలాగే కొద్దిగా మసాలాను వేసుకోండి. ఇలా మనం వేసుకున్న ఉప్పు, కారం, మసాలా అన్నీ కూడా బాగా కలిసే విధంగా కార్న్ఫ్లేక్స్ని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా అన్నిటినీ కూడా బాగా కలుపుకుంటే మనకు కార్న్ఫ్లేక్స్ క్రిస్పీగా ఈవినింగ్ స్నాక్ రెడీ అయింది. చూడండి, నేను ప్రిపేర్ చేసిన కార్న్ఫ్లేక్స్ స్నాక్స్ ఎలా ఉందో. ఇలా కార్న్ఫ్లేక్స్ మిక్చర్ను ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి పిల్లలు ఈవినింగ్ స్నాక్ కావాలి అని అడిగినప్పుడు ఇలా కార్న్ఫ్లేక్స్తో మిక్చర్ను ప్రిపేర్ చేసి ఇవ్వండి. పిల్లలు చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు. మరి నేను ప్రిపేర్ చేసిన కార్న్ఫ్లేక్స్ మిక్చర్ను మీరు కూడా ట్రై చేసి నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.